హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ కాన్సెప్ట్లో నుంచి ఇంకో కొత్త యాప్టిట్యూడ్ ట్రిక్ నేర్చుకుందాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 యాపిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 యాపిల్స్. ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఈ క్వశ్చన్ని మనం 1 మినిట్లో ఎలా సాల్వ్ చేయాలి అంటే, సో కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 యాపిల్స్ యొక్క కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 యాపిల్స్ కాస్ట్కి ఈక్వల్ అయింది అంటున్నారు. ఎలా అనుకోవచ్చు అంటే, కాస్ట్ ప్రైస్ ఎన్ని యాపిల్స్కి ఇచ్చాడు? 20 యాపిల్స్కి ఇచ్చాడు. సో దాన్నే మనం సెల్లింగ్ ప్రైస్గా తీసుకుందాం. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ని యాపిల్స్ ఇచ్చాడు? 16 ఇచ్చాడు. సో దాన్ని మనం కాస్ట్ ప్రైస్గా తీసుకుందాం, అంటే రివర్స్లో తీసుకోవాలన్నమాట. సో సెల్లింగ్ ప్రైస్ 20 అంటున్నారు, కాస్ట్ ప్రైస్ 16 అంటున్నారు. సో సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ కంటే. సో మనకి సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటే ఏమొస్తుంది? ప్రాఫిటా లాసా? ప్రాఫిటే వస్తుంది. సో కాబట్టి ఇక్కడ వాడికి 4 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. సో దీని నుంచి మనం ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మనం ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ని 100% అనుకోవాలి అని చెప్పాను. సో కాస్ట్ ప్రైస్ 16 రూపీస్ అంటున్నారు. సో 16 రూపీస్ అనేది 100% అయితే 4 రూపీస్ అనేది ఎన్ని పర్సెంట్? సో దీన్ని అగైన్ మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. x ఈక్వల్స్ టు 100 ఇంటూ 4/16. 4 1s are 4 4s are 4 1s are 4 25s are. సో x ఈక్వల్ టు 25%. అంటే ఇక్కడ అతనికి 25% ప్రాఫిట్ అనేది వచ్చింది. ఇలా మనం 2 స్టెప్స్తో సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు మరెన్నో కావాలి అంటే మన హర్ష ట్రైనింగ్ ఛానల్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.